గాలి ఇంకా గట్టిగా వీచుతోంది. పోర్టల్ మరింత ప్రమాదకరంగా మారుతోంది. షాడో ఏలియన్స్ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నారు. ఏలియన్ త్వరగా చెప్తుంది, మనకు టైం లేదు, ఇప్పుడే పోర్టల్ క్లోజ్ చేయాలి. పండు స్ట్రాంగ్గా, ఎలా చెప్పు, మేం హెల్ప్ చేస్తాం. ఏలియన్ గ్రౌండ్ మీద ఉన్న గ్లోయింగ్ సింబల్స్ వైపు చూపిస్తుంది. ఈ సింబల్స్ యాక్టివేట్ చేస్తే పోర్టల్ స్లో అవుతుంది. చెర్రీ భయంగా, కానీ ఇవి ఎలా పనిచేస్తాయి? పండు వెంటనే ముందుకు వెళ్లి సింబల్స్ దగ్గర నిలబడతాడు. పప్పి కూడా అతని వెంట వస్తుంది. సడన్గా సింబల్స్ ఒక్కసారిగా బ్రైట్గా వెలిగిపోతాయి. పోర్టల్ మూవ్మెంట్ కొంచెం స్లో అవుతుంది. ఏలియన్ ఆశ్చర్యంగా, ఇది పనిచేస్తోంది. కానీ అదే సమయంలో పోర్టల్లో నుంచి ఒక బిగ్గర్ షాడో ఏలియన్ బయటకు వస్తుంది. అది చాలా పవర్ఫుల్గా కనిపిస్తోంది. చెర్రీ భయంతో, ఇది ముందున్న వాళ్లలా లేదు. ఆ బిగ్ ఏలియన్ నేరుగా పండు వైపు చూస్తుంది. పప్పి గట్టిగా మొరుగుతుంది. ఏలియన్ టెన్షన్గా, ఇది లీడర్, ఇది స్టాప్ కాకపోతే పోర్టల్ క్లోజ్ అవ్వదు. పండు గట్టిగా, అయితే దాన్ని ఆపాలి. అప్పుడే ఆ బిగ్ షాడో ఏలియన్ మాట్లాడుతుంది. అందరూ షాక్. స్టాప్ పండు, మేము శత్రువులు కాదు, నువ్వే మా టార్గెట్. పండు కన్ఫ్యూజ్, నేనా? ఏలియన్ షాక్గా చూస్తుంది. ఇది ఇంపాసిబుల్. పోర్టల్ ఇంకా గట్టిగా గర్జిస్తోంది. అసలుకి ఏలియన్స్ ఎందుకు పండుని టార్గెట్ చేస్తున్నారు? పండుకి ఏమి స్పెషల్ ఉంది? ఏలియన్ ఫ్రెండ్ నిజం ఇంకా దాచిందా అనేది పార్ట్ 6లో చూద్దాం.